రోటిగా అమరావతిలో రైతుల సమరశంఖం సభలో సిపిఐ నేత ఉప్పల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి ఈ ఉద్యమకారులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారు కొంచెం అర్జెంట్ గా ఉంది, మరి వారు ధన్యవాదాలు తెలుపుతూ మనకి ఒక 50 మంది లాయర్లు సీడాక్సిస్ రోడ్ దగ్గర నుంచి పాదయాత్రగా నడుచుకుంటా వస్తా ఉన్నారు. దయచేసి మీరు భోజనం ముగించుకున్న వారు ముగించుకొని వచ్చి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మీరు దయచేసి భోజనం అయిన వారు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. మన కోసం మరి ఎంతో కష్టపడి కోర్టులో మరి అనేక కేసులు చేసిన వారు నడిచి వస్తున్నారు మన కోసం. దయచేసి మీరు అందరూ వచ్చి కూర్చోవాలి. మరి వెలగపూడి గోపాల కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. మహిళామ తల్లులకు నా పాదాభివందనాలు. 1500 రోజులు మనం సంతోషించవలసిన విషయం కాదు. బాధతో కన్నీటితో ఆస్తిని వదులుకొని అభివృద్ధిని ఆకాంక్షించి రాష్ట్రానికి ఇద్దామని చెప్పేసి త్యాగం చేసినా కానీ కష్టాలు అనుభవించడం అంటే ఈ పాలకుల రాక్షసత్వానికి ఇది ఒక నిదర్శనం. పాలకులు రాక్షసులైతే ఎలా ఉంటుంది పరిపాలన, ఎలా ప్రజలు ఇబ్బంది పడతారు అనేది ఈ అమరావతి ఉద్యమం ఒక తార్కాణం. ప్రపంచ చరిత్రలోనే భూ వినియోగాన్ని ప్రభుత్వ వినియోగానికి కానీ ప్రజా అవసరాలకు కానీ ఇటువంటి రాష్ట్ర విభజన సమయంలో రాజధానికి ఒక వినూత్నమైన పథకంలో విన్ విన్ బెనిఫిట్ తో ఆలోచన చేసి దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నమ్మించి మీతో అగ్రిమెంట్లు చేశారు. అది అందరికీ తెలిసినదే. ఇప్పటి వరకు జరిగినది ఒక ఎత్తు అయితే ఇక జరగబోయేది చాలా జాగ్రత్తగా ప్రతి దినము ప్రతి గంట మెలకువగా ఓటర్ని చైతన్యపరిచి ఓటుని రాబోయే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి, అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి కలయికకి మనం ఓటు వేసి జాగ్రత్తగా గనక మనం నెంబర్ గేమ్ లో గనక విన్ అవ్వకపోతే మళ్ళీ ఈ కష్టాలు మనకు కంటిన్యూ అవ్వక తప్పదు. ఒక పక్క చట్టపరంగా పోరాటం, ఒక పక్క రాజకీయ పోరాటం, ఒక పక్క ప్రజా జీవితంలో దినదిన చర్యలో పోరాటం. ఇన్ని పోరాటాల నడుమ నలిగిపోతూ పురుషులు అలసత్వం వహించినా సరే స్త్రీలు వచ్చి ఇక్కడికి ఈ విధంగా ఈ 1500 రోజులు నిలబడ్డారు కాబట్టే మేము ఇక్కడ మాట్లాడటానికి మళ్ళీ మన బాధ్యతను గుర్చేయటానికి అవకాశం కలిగింది ఈ విపత్కర పరిస్థితుల్లో. ఇప్పుడు ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు, బీజేపీని వైసీపీని సాగనంపుదామని. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సున్నితంగా ఆలోచిస్తే రాజకీయ అంశాల జోలికెళ్తే వైసీపీని సాగనంపడం చాలా తేలిక. బీజేపీని సాగనంపుతామో లేదో ఇంకా ఆ నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే గతంలో జరిగిన ఇతర రాష్ట్రాల ఎలక్షన్స్ లో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ రాముడు అంశం తెర మీదకు తీసుకురావడం వల్ల కానీ ఉత్తరాంధ్రలో సెంటిమెంట్ గా ఇంకా బీజేపీ బలంగానే ఉన్నది. దాంట్లో ఎక్కువ శాతం మందికి అనుమానం లేదు. కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి మేము 2 నెలల్లో 60 days లో అధికారం కావాలంటుంది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఈ షర్మిల ఎవరైతే రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర విభజనకు పునాది వేసి విధానసభలో రిజల్యూషన్ పాస్ చేసి పంపించిన రోజున వీళ్ళు పిల్లలు
జగన్మోహన్ రెడ్డి గాని షర్మిల గాని. ఆ బీజమే రాష్ట్ర విభజనకి దోహదపడింది. ఆయన్ని దేవుడిగా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు గారి మీద అపనిందలేసి రైతు వ్యతిరేకని, అదని ఇదని, క్యాపిటలిస్ట్ అని. కానీ ఆచరణ రూపంలోకి వస్తే సంపద సృష్టించే వ్యక్తి, ఓడినా గెలిచినా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు గారు అని చెప్పేసి అందరికీ రుజువు కాబడింది. దాని గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. ఆ కారణం చేతనే గతంలో నేను విధానసభలో గాని ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా చంద్రబాబు గారితో నేను జతకడతానని చెప్పేసి బీజేపీతో ఒక పక్క జతకట్టినా అగ్రిమెంట్ ఎంటర్ అయినా వచ్చేసారు. వచ్చి ఆయన చంద్రబాబుని బలపరుస్తున్నాను రాష్ట్రం కోసం అని చెప్పేసి ఆయన చాలా తెలివిగా వ్యవహరించారు. ఏదేమైనప్పటికీ అది శుభపరిణామం కాబట్టి మనం ఆయన కూడా బలపరచాలి. కాబట్టి నేను ఆ రోజు చెప్పా, ఇదే మందిరంలో ఇదే యుగంధరు వీళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు, నేను బీజేపీలో స్పోక్స్ పర్సన్ గా ఉన్నప్పుడు, మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇచ్చి అన్నందుకు సస్పెండ్ చేశారు. అది గతం, నాకేం బాధ లేదు. ఎందుకంటే ఏ రోజైతే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, అలాగే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఎంతో మంది కేసీఆర్ వీరందరూ వచ్చి ఆ భూములని ఒక పెద్ద పండగ వాతావరణంగా చేసి ఇక్కడ పునాది వేసి 10,000 కోట్ల వర్క్స్ తో అప్పుడు కలిసి ఉన్న ప్రభుత్వాలు టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు 5 కోట్ల ఆంధ్రులు చాలా ఆనందించారు. ఇంకేముంది, మనకు రాజధాని వస్తుంది, రైతులు త్యాగం చేశారని. కానీ పరిస్థితులు 3 సంవత్సరాల్లో మారిపోయినాయి. రాజకీయ విభేదాలు, రాజకీయ ఆ కుట్రల వల్ల పార్టీలు విడిపోయినాయి. కానీ మనమేం పాపం చేశాం? మీరు భూమి తీసుకున్న మాట వాస్తవం కాదా? నమ్మించిన మాట వాస్తవం కాదా? మోసం చేసిన మాట వాస్తవం కాదా?